అంది అమ్మాయికి ఆడలా. తను జైల్లో ఉన్నంత కాలం ఆ ఇంట్లో బందీలాగానే ఉండాల్సి వచ్చింది. నాకు ఈ మొత్తం ఎపిసోడ్లో కనబడుతుంది ఏంటంటే అసలు బాధితురాలు భారతి. విజయమ్మ గారేమో కూతురుని మీద ప్రేమ, కొడుకు మీద ప్రేమ, కోడలికి సంబంధించినటువంటిది వచ్చేటప్పటికి అదేదో అంటారు కదా, ఎన్ని యుగాలు మారినా అత్త కోడలు తల్లి కూతురు కాలేరు అన్నటువంటి స్టేజ్లోనే కనబడుతుంది. కానీ అంటే ఓకే, ఈమె మెచ్యూర్డ్గా చేస్తున్నారు, ఇన్మెచ్యూర్డ్గా చేస్తున్నారు వ్యాఖ్యలు అనేది ఒకటి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ బద్ధశత్రువులు కాబట్టి, బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి టీడీపీని కాంగ్రెస్ ఎలా వెనకేసుకొస్తుంది అనేది ఒక పాయింట్. అది కాంగ్రెస్ అజెండానా, తెలుగుదేశం పార్టీని వెనకేసుకు రావడం, లేదంటే టీడీపీని నేను ఎందుకు విమర్శించాలి అని ఈమె ప్రశ్నించడం ఈమె వ్యక్తిగత అజెండానా అనేది ఒక ప్రశ్న. అంటే ఇక్కడ తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నాను నేను అంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ పెమ్మసానికి ఏదో చేసి ఆయన ఆన్సర్ చేశాడు కాబట్టి అయిపోయింది, థ్యాంక్స్. ఇక్కడ జనాలు చూస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకేసి రావడం ఏంటంటే, నేను నా అన్నమాటలో ఒకటి వెనకేసి రావడం ఏంటంటే, నీవు నేర్పిన విద్యే కదా జగనన్న ఇది, అది అప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు లేదంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకుండా జరగకపోతే ఈరోజు వైఎస్ఆర్ విగ్రహాలు వీళ్ళు కూల్చుండేవారు కాదా అనే అదే ప్రశ్న టీడీపీని వెనకేసుకు రావడమా లేదంటే జగన్ విమర్శించడం.